అందరికి నమస్కారం అండి. మీరు చాలామంది అవుట్ స్వింగ్ వేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వేరే వాళ్ళని చూసుకున్నట్టయితే లైక్ భువనేశ్వర్ కుమార్ ఇలాంటి ఇంటర్నేషనల్ బౌలర్స్ చూసుకుంటే వాళ్ళు గిరా బాల్ని తిప్పుతారు, స్వింగ్ చేస్తారు. మరి మనం ట్రై చేస్తూ ఉంటే మరి స్వింగ్ ఏం అవ్వదు. మరి దీని అంతటికి రీజన్ ఏంటి? అసలు ఎందుకు పడట్లేదు? అసలు మరి అలా స్వింగ్ బౌలింగ్ పడాలంటే అసలు ఏమేమి చేయాలి అనే దాని గురించి పూర్తిగా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి అసలు స్వింగ్ బౌలింగ్ అనేది అంటే అవుట్ స్వింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఫస్ట్ నీకు తెలియాలి. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి అవుట్ స్వింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ పిచ్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. సో దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి అంటే వీటి గురించి తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనకి పిచ్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి బాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బాల్ తర్వాత నువ్వు బాల్ని ఏ విధంగా పట్టుకుంటున్నావు అంటే ఏ విధంగా నువ్వు గ్రిప్ చేస్తున్నావు అనే దాని మీద థర్డ్ ఫ్యాక్టర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత వచ్చేసరికి నువ్వు ఎక్కడ బాల్ని ప్లేస్ చేస్తున్నావు అనే దాని మీద కూడా నీకు స్వింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? అంటే ఎక్కడ గ్రౌండ్లో ఏ ప్లేస్ మీద నువ్వు బాల్ని ప్లేస్ చేస్తున్నావు అనే దాని మీద కూడా నీకు స్వింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత వచ్చేసరికి నీ రిలీజింగ్ పాయింట్, నువ్వు ఎలా రిలీజ్ చేస్తున్నావు అనే దాని మీద కూడా నీకు అవుట్ స్వింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూసారు కదా, ఈ 5 ఫ్యాక్టర్స్. సో అయితే మరి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో అయితే ఇప్పుడు నీకు పిచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నావు కదన్నా, మరి పిచ్ కండిషన్ మీద ఎలా డిపెండ్ అయి ఉంటుంది స్వింగ్ అవటం అవ్వకపోవటం అనే డౌట్ నీకు రావచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పిచ్ కనుక మనం చూసుకున్నట్టయితే పిచ్ మనకి గ్రాసీ పిచ్ అయినా ఉన్నాయి, లేదంటే రెడ్ సాయిల్ పిచ్ అయినా ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏ పిచ్ అయినా కనుక నీకు ఆ రోజు కనుక నీకు మ్యాచ్లో ఉంది అంటే ఖచ్చితంగా ఆ రోజు నువ్వు అనుకున్నట్టు బాల్ని వేయచ్చు. దాని తర్వాత బ్యాట్స్మెన్కి నువ్వు చుక్కలు చూపేయచ్చు. ఇది మాత్రం రాసి పెట్టుకో. మరి ఆ రోజు నీకు గ్రాసీ పిచ్ అయింది, దాని తర్వాత రెడ్ సాయిల్ పిచ్ అయినా అయింది, ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో మరి ఆ రోజు నువ్వు చుక్కలు చూపిస్తావు అన్నావు. మరి దాంతోపాటు నీకు స్వింగ్ అవడానికి ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే నీకు బాల్. ఇప్పుడు నువ్వు బాల్లో వెరైటీ ఆఫ్ బాల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈ బాల్ ఓల్డ్ బాల్ ఉంది, సో లేదంటే ఇంకా న్యూ బాల్ ఉంది. న్యూ బాల్ ఒక విధంగా నువ్వు స్వింగ్ చేయొచ్చు, దాని తర్వాత ఓల్డ్ బాల్ని ఇంకో విధంగా నువ్వు స్వింగ్ చేయాల్సి ఉంటుంది. సో అది పక్కన పెడితే అంటే నువ్వు బాల్ని ఎలా పట్టుకుంటున్నావు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది థర్డ్ ఫ్యాక్టర్. సో అంటే నువ్వు బాల్ని ఏ విధంగా పట్టుకుంటున్నావు అంటే ఈ షైనీ సైడ్ ఎటు పెడుతున్నావు, రఫ్ సైడ్ ఎటు పెడుతున్నావు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్ అనమాట. సో అయితే మరి బాల్ని ఏ విధంగా మనం హోల్డ్ చేయాలి అనేది ఇప్పుడు థర్డ్ ఫ్యాక్టర్ గురించి క్లియర్గా మాట్లాడతాం. ఫస్ట్ కొత్త బాల్ ఇచ్చాడు అంటే నువ్వు పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నావు అనుకుందాం. నువ్వు పవర్ ప్లేలో బౌలింగ్ చేసేటప్పుడు నీకు కొత్త బాల్ ఇస్తాడు అంటే ఇటువైపు రెండు సైడ్లు షైనీ సైడ్ ఉంది. అటువంటి షైనీ సైడ్లో నువ్వు పట్టుకోవాల్సింది ఎలా పట్టుకోవాలంటే నువ్వు అవుట్ స్వింగ్ వేస్తున్నావు కాబట్టి సో నీకు బాల్ కొంచెం ఫస్ట్ స్లిప్కి వెళ్ళేటట్టుగా నీ బాల్ని అయితే నువ్వు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో చూశారు కదా. సో ఫస్ట్ ఇలాగ ఉండాలి, అప్పుడు స్ట్రైట్గా ఉంటే ఇలాగ ఉండేది, కానీ నువ్వు కొంచెం స్ట్రైట్గా పక్కకి ఇలాగ స్లైట్గా ఫస్ట్ స్లిప్లోకి నువ్వు తిప్పాలి బాల్ని. సో ఇలా తిప్పేసావు ఈ బాల్ని. సో దాని తర్వాత ఇది నువ్వు పట్టుకునే ఫింగర్స్ ఇవి రెండు గ్రిప్ దొరకాలి నీకు బాల్ మీద. గ్రిప్ దొరకాలంటే ఈ 2 థ్రెడ్స్ ఉన్నాయి చూసారు కదా పైన, ఈ 2 థ్రెడ్స్ మీద ఒకదాని మీద ఒక ఫింగర్, ఇంకొక దాని మీద ఇంకో ఫింగర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నీకు గ్రిప్ దొరకాల. ఆ గ్రిప్ దొరికితే మాత్రమే నీకు స్వింగ్ అవటం అనేది ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే నువ్వు బాల్ని హోల్డ్ చేయగలగాల. సో మరి హోల్డ్ చేసినప్పుడు నీకు ఎలా వేసినా సరే ఇది కొత్త బాల్ కాబట్టి నువ్వు ఇలా కొంచెం స్లైట్గా తిప్పితే చాలు, ఆటోమేటిక్గా నీకు స్వింగ్ అవుతాయి. సో మరి అలా కాకుండా నీకు ఓల్డ్ బాల్ ఇచ్చాడు అంటే ఇలాంటి ఓల్డ్ బాల్ ఇచ్చాడు. మరి ఓల్డ్ బాల్ ఇచ్చినప్పుడు మరి నువ్వు స్వింగ్ ఎలా చేయాలి అనేది నీకు ఇక్కడ బిగ్ క్వశ్చన్. సో అలాంటి సిచ్యువేషన్లో నీకు ఇటువైపు షైనీ సైడ్ పెట్టుకో. ఇటువైపు షైనీ సైడ్, ఇటువైపు వచ్చేసరికి రఫ్ సైడ్. అర్థమైందా? బాల్ ఓల్డ్ అయిపోయింది, ఇటువైపు కొంచెం షైన్గా ఉంది, దీంతో కొంచెం ఇటువైపు రుద్దావు. సో ఇటువైపు కొంచెం షైనీ సైడ్ ఉండేది, ఇటువైపు కొంచెం రఫ్ సైడ్ ఉండేది. అటువంటి సిచ్యువేషన్లో నువ్వేం చేయాలా, షైనీ సైడ్ అనేది ఇటు పెట్టాలా, రఫ్ సైడ్ అనేది ఇటు పెట్టాలన్నమాట. సో అప్పుడు నువ్వు బాల్ ఇందాక గ్రిప్ మాత్రం సేమ్ ఈ 2 థ్రెడ్స్ మీద ఒక ఫింగర్ ఇక్కడ పెట్టుకోవాలి. సో నువ్వు బాల్ వేసేటప్పుడు చూస్తూ ఉన్నావు కదా. సో బాల్ని నువ్వు ప్లేస్ చేసేటప్పుడు నువ్వు సరైన లెంత్లో కనుక పిక్ చేసి నువ్వు కనుక బాల్ వేయగలిగితే ఆటోమేటిక్గా నీకు స్వింగ్ అనేది అవుట్ స్వింగ్ అనేది లభించింది. అర్థమైంది కదా. సో ఇటువైపు వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి నీకు షైనీ సైడ్, ఇటువైపు వచ్చేసరికి రఫ్ సైడ్. ఓకేనా. సో నువ్వు బాల్ వేసేటప్పుడు నీకు ఇలాగ పడిపోయి
ఆటోమేటిక్గా బ్యాట్స్మెన్కి అవేగా వెళ్ళిపోతాయి. అంటే ఫస్ట్ స్లిప్ అటువైపు నీకు బాల్ అనేది వెళ్ళిపోతూ ఉండిద్ది. సో ఇప్పుడు నువ్వు మరి దాని తర్వాత నువ్వు రిలీజ్ చేసేటప్పుడు ఎలా రిలీజ్ చేయాలి? సో నువ్వు బాల్ని రిలీజ్ చేసేటప్పుడు అవేగా ఇప్పుడు ఈ చెవుకి కొంచెం అవేగా కనుక నువ్వు రిలీజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా నీకు బాల్ ఇలా పిచ్ అయిపోయి ఆటోమేటిక్గా నీకు అవేగా వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ ఈ ఫ్యాక్టర్ ఏంటి అంటే నువ్వు వేసే విధానం, అంటే నువ్వు ఎలాగ బాల్ని రిలీజ్ చేస్తున్నావు అనే దాని మీద నీకు ఫోర్త్ ఫ్యాక్టర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి నీకు పిచ్ కండిషన్ ఎలా ఉంది అనే దాని మీద, దాని తర్వాత నువ్వు ఎలా గ్రిప్ పట్టుకుంటున్నావు అనే దాని మీద సెకండ్ ఫ్యాక్టర్ ఉండేది. దాని తర్వాత వచ్చేసరికి నీకు బాల్ ఎలా ఉంది, ఓల్డ్గా ఉందా న్యూగా ఉందా అనేది థర్డ్ ఫ్యాక్టర్ డిపెండ్ అయి ఉండేది. దాని తర్వాత నువ్వు రిలీజ్ ఎలా చేస్తున్నావు అనే దాని మీద కూడా నీకు డిపెండ్ అయి ఉండేది. దాని తర్వాత ఇంకా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే నీకున్న పేస్, నీ బౌలింగ్ పేస్ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉండేది. దాని తర్వాత చివరి ఫ్యాక్టర్ వచ్చేసరికి నువ్వు ఎక్కడ బాల్ని ప్లేస్ చేస్తున్నావు అనే దాని మీద కూడా నీకు స్వింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ పేస్ గురించి చెప్పాలంటే నీకు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఎంత మంచి పేస్ ఉంటే అంత మంచిగా నీకు స్వింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో నువ్వు కనుక నీ దగ్గర పేస్ కనుక లేకపోతే, అంటే నీ బౌలింగ్ ఫాస్ట్ పడకపోతే నీకు స్వింగ్ అవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇది స్వింగ్ అనేది కొంచెం బాల్కి దాంతోపాటు ఎయిర్ ప్రెషర్, ఎదురు నుంచి ఎయిర్ ప్రెషర్ వస్తూ ఉండేది కదా. సో ఈ రెండింటికి కొల్లైడ్ అవ్వటం వల్ల నీకు బాల్ కొంచెం టర్న్ అవటం జరిగింది. సో అది ఎప్పుడు ఎక్కువ టర్న్ అవటం జరిగింది అంటే నీ బాల్ ఎప్పుడైతే ఫాస్ట్గా వెళ్తుందో అటువైపు ఎయిర్ కూడా ఫాస్ట్గా వస్తూ ఉండేది, అంతే ఫాస్ట్గా. అప్పుడు నీకు ఇంకా ఎక్కువగా ఈ బాల్ అనేది స్వింగ్ అవడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకో, నీకు ఎంత పేస్ ఎక్కువ ఉంటే అంత మంచిగా నీకు స్వింగ్ అయింది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకో. దాని తర్వాత లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి నీకు లాస్ట్ ఫ్యాక్టర్ చెప్పాలంటే ఎక్కడ బాల్ని ప్లేస్ చేస్తున్నావు, నువ్వు బాల్ని పిచ్లో ఏ ప్లేస్లో నువ్వు పిచ్ చేస్తున్నావు అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు బౌలింగ్ వేస్తూ ఉంటావు, అలాంటిది నువ్వు మిడిల్లో వేసావు అనుకో, అంటే షార్ట్ బాల్ వేసావు అనుకో, అది స్వింగ్ అయితే సరిగ్గా అవ్వదు. ఎందుకంటే నీకు స్లో డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది బాల్. స్లో డిస్టెన్స్ ట్రావెల్ అయినప్పుడు ప్రెషర్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో అది ఎక్కువ డిస్టెన్స్ దుమ్ముని వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఎయిర్ ప్రెషర్ ఫాస్ట్గా వచ్చేది. దాని తర్వాత నీకు ఇది కొల్లైడ్ అయ్యేలోపు నీకు ఈజీగా స్వింగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నువ్వు సరిగ్గా కనుక నువ్వు స్వింగ్ వేయాలి అంటే నేను చెప్పే ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే నువ్వు ఒక గుడ్ లెంత్లో బాల్ని పెట్టు. గుడ్ లెంత్ కొంచెం ముందైనా పర్లేదు, గుడ్ లెంత్ కొంచెం ముందు వేసుకో సరిపోతుంది. అర్థమైందా? సో అక్కడ కనుక నువ్వు బాల్ని ప్లేస్ చేసి గుడ్ లెంత్ కొంచెం ముందు కనుక నువ్వు ప్లేస్ చేయగలిగితే ఆటోమేటిక్గా నీ దగ్గర పేస్ ఉంటే ఇవన్నీ పాటిస్తే ఆటోమేటిక్గా నీకు అవుట్ స్వింగ్ ఈజీగా దొరికిద్ది అనమాట. సో అర్థమైంది కదా? నీకు బాల్ ఎలా పట్టుకోవాలి అనేది తెలిసి దాని తర్వాత ఎవేగా వేస్తూ దాని తర్వాత నీకు కొంచెం పేస్ అటాక్ ఉండి బాల్ని సరిగ్గా కనుక గ్రిప్ చేయగలిగితే ఆటోమేటిక్గా నీకు స్వింగ్ ఈజీగా దొరికింది. సో నీకు స్వింగ్ బౌలింగ్ పడట్లేదు అంటే వీటిలో ఏదో మిస్టేక్ నీకు ఉంది అనేది ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇంకా ఏదన్నా నీకు అవుట్ స్వింగ్ గురించి డౌట్స్ ఉంటే అడుగు, కామెంట్స్లో అయితే అడుగు. దాని తర్వాత ఆన్సర్ కూడా చేస్తాను ప్రతి కామెంట్కి.